తల్లి 9 నెలలు మనల్ని కడుపులో మోస్తే మనల్ని జీవితాంతం మోస్తున్న మన భరతమాతకు వందనం, అభివందనం. వ్యవసాయం, ఆ పదంలోనే సాయం ఉంది. అలాంటి సాయం చేసే గుణం కలిగిన గొప్ప మహారాజు రైతన్న. అలాగే ఇంగ్లీష్లో అయితే అగ్రికల్చర్ అంటారు. కల్చర్ అనే పదాన్ని అగ్రికల్చర్లో కలిగి ఉన్న మనసున్న నేత రైతన్నకు వందనం, అభివందనం. మనం ఇక్కడ సంరక్షణగా ఉండాలని చెప్పేసి సుమారుగా మన దేశ సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న దాదాపుగా 24 లక్షల మంది సైనికులు పోతే పోని ప్రాణం దేశం కోసం కదా అని చెప్పేసి తృణప్రాయంగా మన కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టిన సైనికులకందరికీ వందనం, అభివందనం. అందుకే అంటారు, లవ్ ద నేషన్ లైక్ ఏ మదర్, లవ్ ద నేషన్ లైక్ ఏ మదర్, రెస్పెక్ట్ ద నేషన్ లైక్ ఏ ఫార్మర్, రెస్పెక్ట్ ద నేషన్ లైక్ ఏ ఫార్మర్, సర్వ్ ద నేషన్ లైక్ ఏ సోల్జర్, సర్వ్ ద నేషన్ లైక్ ఏ సోల్జర్ అని చెప్పేసి అలా ఈ అందరినీ గుర్తు చేసుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఒక అతన్ని చూసి సన్నగా గడ్డిపోచలా ఉన్నాడు, ఇదనేం చేస్తాడులే అనుకుంటే తను అనుకున్నాడు, నేను చూడ్డానికి సన్నగా కరెంట్ తీగలా ఉండొచ్చు, కానీ ముట్టుకుంటే మాడిపోతారు, పెట్టుకుంటే పారిపోతారని చెప్తూ అహింస, శాంతి, ధర్మం అనే 3 ఆయుధాలని ప్రధాన ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారిని తరిమికొట్టిన గొప్ప వ్యక్తి, మహనీయుడు గాంధీజీ గారికి వందనం, అభివందనం. ఇలా మన స్వతంత్ర దినోత్సవం రోజు గొప్ప వ్యక్తులను తలుచుకోవడము, వారి గురించి తెలుసుకోవడము నిజంగా మనకెంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి తన 16వ సంవత్సరంలోనే గాంధీజీకి ఆకర్షితులై గాంధీ చెప్పిన మాటల్లో ప్రభావితమై తను కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఒకానొక సందర్భంలో ఇలా అహింసా ఉద్యమం చేపడితే మనం ఏమీ చేయలేదని చెప్పేసి అహింస కాకుండా హింస మార్గంలో ఎంచుకొని కొంచెం రెవల్యూషన్ మెథడ్లో వెళ్ళి తను కూడా ఎన్నో రకాల త్యాగాలు చేసి కేవలం అతి చిన్న వయసులో 25 సంవత్సరాల వయసులోనే తన ప్రాణాలని వదిలేసిన మరో మహనీయుడు. ప్రాణాలని వదిలేయడం అంటే అలా మామూలుగా వదిలేయడం కాదు. ఎందుకంటే తను ఈ చేస్తున్న ఉద్యమ సమయంలో ఒకరోజు ఒక పార్కులో వాళ్ళ సమావేశం ఏర్పరచుకున్నప్పుడు తను పార్కుకు చేరుకోగానే తనను చుట్టుముట్టిన బ్రిటిష్ సైనికులకు అవకాశం ఇవ్వకుండా ఇంకలాబ్ జిందాబాద్ అంటూ తనకి తను షూట్ చేసుకొని చనిపోయిన చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టిన దేశంలో మనం పుట్టాము. అలాంటి గొప్ప మహనీయులను తలుచుకోవడం నిజంగా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. ఇలా ఈ మన గాంధీజీ గారు కానీ, మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేదంటే భగత్ సింగ్ కానీ, లేదంటే ఝాన్సీ లక్ష్మీబాయి కానీ అలా చెప్పుకుంటూ పోతే వందల మంది గొప్ప గొప్ప మేధావులు, సైనికులు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన స్వాతంత్రానికి మనం ఏం చేస్తున్నామో అర్థం కాని దీన స్థితిలో ఉన్నాము. నిజంగా మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఆ మహనీయులు ఇప్పుడు ఉంటే మనం చూసి ఏ రకంగా బాధపడే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాని దీన దుస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మనం ప్రతి ఏ పనైనా కూడా నలుగురికి ఉపయోగపట్టుగా మంచిగా ఉండేటట్టు చేస్తే అది ఫ్యూచర్ జనరేషన్ మనల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎప్పుడో చనిపోయిన గాంధీ గురించి, ఎప్పుడో చనిపోయిన సుభాష్ చంద్రబోస్ గురించి, ఎప్పుడో చనిపోయిన భగత్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళెవరూ చనిపోలేదు, వాళ్ళెవరు అందరూ కూడా అమరులో నిల్చున్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తుల్లో నువ్వు చేరాలంటే నువ్వు చేసే పనుల ద్వారానే మాత్రం సాధ్యమవుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని, పుడితే అమ్మ సంతోషించాలి, పెరిగితే నాన్న ఆనందించాలి, అలాగే నువ్వు చనిపోతే దేశం గర్వపడేలా బతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కలిగించిన మీ అందరికీ మరొక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్.